రేవంత్ చాలా చలాక్, మంచి ముదురు. ఎందుకంటే అందరినీ డిఫెన్స్లో పడేస్తున్నాడు. వీళ్ళు అఫెన్స్లో వెళ్లాల్సిన వాళ్ళు కూడా డిఫెన్స్లో పడిపోతున్నారు. సంక్షేమ పథకాలకు సంబంధించి 6 గ్యారంటీలు అని ఇచ్చినవన్నీ వదిలేసి ఏదేదో భావోద్వేగ అంశాలు రేకెత్తిస్తుంటాడు, రెచ్చగొడతా ఉంటాడు రేవంత్. ఆ ట్రాప్లో పడిపోతుంది బీఆర్ఎస్. ఒకప్పుడు కేసీఆర్ అదే పని చేసేవాళ్ళు. కాకపోతే కేసీఆర్ తను ఇస్తానన్నటువంటి ఇచ్చాడు, చెప్పని కూడా ఇచ్చాడు. ఆయన రైతులకి ఏడాదికి ఇచ్చేటటువంటి 2 సార్లు డబ్బులతో సహా, అలాగే మంగళసూత్రాలు ఇవ్వడం దగ్గర నుంచి పెళ్ళిళ్ళ కళ్యాణం వస్తువు లాంటి ఇవన్నీ కేసీఆర్ ఇచ్చుకొచ్చాడు. ఇప్పుడు ఎన్ని ఇస్తున్నారు వీళ్ళు తెలియదు, నెంబర్ 1. రెండోది వచ్చాడు అయినా బీఆర్ఎస్ దాన్ని ప్లాన్ చేయడంలో, క్వశ్చన్ చేయడంలో చేత కావట్లేదు. ఇప్పుడు బీజేపీ అట్లాగే రేవంత్ ట్రాప్లో పడుతుంది. ఎరువులు కొరతని ఇప్పుడు కేంద్రానికి లేఖలు రాయడం. నిద్రపోతుంది ఎంతకాలం ప్రభుత్వం? బీజేపీకి అడగడం చేత కదా, లేకపోతే రేవంత్తో ఏమన్నా వీళ్ళు లాలూచి పడుతున్నారు కొంతమంది నాయకులు ఏమన్నా? ఎప్పుడైనా రాబోయే రోజుల్లో ఎన్ని ఎకరాల పంట పడుతుంది నువ్వే చెప్తున్నావు. లాస్ట్ ఇయర్ నీకు అనుభవం వచ్చింది కదా, అంతకుముందు 10 ఏళ్ల లిస్ట్ తీసుకో. ఏ సంవత్సరానికి ఎంతెంత ఎరువులు అవసరం అన్నటువంటిది, అంత ఎరువులు ఇచ్చిందా లేదా? ఇచ్చినా కూడా వీళ్ళు వాడలేదా, లేదా ఇవ్వలేదు, ముందెందుకు అడగలేదు? ఇప్పుడు రైతులు రోడ్డెక్కి కొట్టుకుంటుంటే అప్పుడు కేంద్రానికి లేఖ రాసి చేతులు దులుపుకుంటారా? ముందస్తు ప్లాన్ చేసుకోవడం చేత కదా. కేంద్రం ఎవరైనా ఏమైనా చెప్పిందా? ఎవరు అడిగితే వాళ్ళకి ఎంత కావాలంటే అంత, లేదా వచ్చిన ఎరువులు అమ్మేసుకున్నారా వీళ్ళు? ఎందుకంటే ఎరువుల్ని కొనే కంపెనీలు ఉంటాయి కొన్ని, వాళ్ళకి అమ్మేసుకున్నారా? ఏం జరిగింది? ఇది కదా నిలదీయాల్సింది. అది మానేసేసి మేము కేంద్రంతో మాట్లాడతాం, కేంద్రంతో చెప్తున్నాం, ఎంత కావాలో అంత ఇప్పిస్తాం. కరెక్ట్, ఇప్పించు, బట్ ఎందుకు? ఇక్కడ నాట్లు బిగినైపోయి ఇప్పుడు ప్రాబ్లం వచ్చిన టైంలో గబక్కనంటే అవి పంపించకపోతే పాపం లోపం అంతా కేంద్రం మీదకు దోసేస్తున్నది ఈ అసమర్థ ప్రభుత్వం. మరి భారతీయ జనతా పార్టీకి నాయకులకి పనిచేస్తుందా లేదా, వాళ్ళ తెలివితేటలు, వాళ్ళ మైండ్ అనేది ఆలోచించుకోవాల్సింది.